ఓసారి ఓ భక్తుడు దేవుని ప్రార్థిస్తూ, స్వామి నా జీవితంలో ఎంత భాగ్యం రాసి ఉందో చెప్పండి అన్నట్ట. దేవుడు ప్రత్యక్షమై, నీకు ఒక నాణ్యం రోజుకు సంపాదించే భాగ్యం రాశాను అని అన్నాడు. అందుకు సంతోషంగా ఆ భక్తుడు ప్రతిరోజు తన రోజువారీ అవసరాలతో హాయిగా జీవిస్తూ ఉండగా ఒక మిత్రుడు తన చెల్లెల నుంచి పెళ్లి జరిపిస్తాడు. అప్పటి నుంచి అతనికి 11 నాణ్యాలు సంపాదించడం మొదలు పెడతాడు. అదేంటి స్వామి, అదనంగా 10 నాణ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని మళ్ళీ భగవంతుడిని అడిగాడు. అవి నీ భార్య ధనప్రాప్తి యోగం వల్ల వచ్చింది అని చెబుతాడు. కొంతకాలానికి వారికి అబ్బాయి పుడతాడు. అప్పటి నుంచి 30 నాణ్యాలు సంపాదించడం మొదలు పెడతాడు. దాని అర్థం ఆ భాగ్యం వారి కొడుక్కి కలిగింది అని అర్థం అయిపోయింది. అలాగే ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ భాగ్యాన్ని తీసుకొస్తారు. దాంతో కుటుంబం అంతా సంపద సమృద్ధిని ఆస్వాదిస్తూ ఉంటుంది. మనం అనుభవిస్తున్న జీవితం ఎవరి భాగ్యమో ఎవరికీ తెలియదు. అందుకే అంతా నేనే చేశాను, నా వల్లే జరిగింది, నేను సహాయం చేశాను అని అహంకారంగా మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు ఈ కథ గుర్తుకు రావాలి. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి భాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ కథ విన్నప్పుడు మీకు ఎవరి భాగ్యం వల్ల మీరు ఇంత ఆనందంగా జీవిస్తున్నారని ఎవరు గుర్తొస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి.